తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ తిండి దొంగ. రచన కొడవటిగంటి కుటుంబరావు గారు. ఈ కథ కూడా ఆంధ్రజ్యోతి మాసపత్రిక సెప్టెంబర్ 1949లో ప్రచురితమైంది. తిండి దొంగలంటే జ్ఞాపకం వచ్చింది. మొన్న మా అత్తగారు ఏం చేసిందనుకున్నారు? ఎవ్వరితోనూ చెప్పకుండా పెద్ద గిన్నెలో అన్నం, కూరలు, పిండి వంటలు అవి పెట్టుకుని కొడుకు దగ్గరికి వెళ్ళిపోయింది అన్నాడు డాక్టర్ శ్రీహర్రావు క్లబ్లో. అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇక వెంకాయమ్మ అన్నవస్త్రాలకు లోటు లేనటువంటి ఇంటినే పుట్టినా ఒక్కరోజు కూడా మనశ్శాంతి ఎరగదు. తన తండ్రి, పెత్తండ్రి నిత్యం కుక్కలల్లే కాట్లాడుకునేవాళ్ళు. తన తల్లి, ఆవిడ వియ్యపురాలు అస్తమానం సాధించుకుంటూ సూటిపోటి మాటలు ఆడుకునేవాళ్ళు. ఇల్లు పంచుకున్నా, దొడ్డి పంచుకుని, బావి నడిమయానికి దడి కట్టుకున్నా కూడా ఈ పోట్లాటలు తప్పలేదు. ఇద్దరికీ కావాల్సిన ముసలం ఉండేది. ఒకరి మాటలు ఒకరు వినపడక తప్పదాయ్. బంధువులు ఉభయపక్షాలకు అయిన వాళ్ళు రాకుండా ఉండరాయ్. ఇవన్నీ పోట్లాట్లు పెరగటానికి ఉపకరించాయి, కానీ సమాధానం కుదరటానికి తోడ్పడ్డ పాపాన పోల. దొడ్డి దడి నుంచి ఏ వైపు వాళ్ళు నాలుక గీసుకోవటానికి అంత తాటాక ముక్కలాగినా రెండో వైపు వాళ్ళకి శివమెత్తుకొచ్చేది. ఆఖరికి బావిలోంచి ఎవరు ఎక్కువ నీళ్లు చేదుకుంటున్నారో అనే దాని గురించి కూడా పోట్లాడుకునేవాళ్ళు. పిల్లలకు కూడా పరస్పర ద్వేషం కలిగేటట్టు చేశారు పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళకి ఆవేశాల కన్నా ఈ ద్వేషాలే ఎక్కువ హానికరంగా ఉండేవి. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఆవేశాలకి ఏదో ఒక ఆధారం, కుంటిదో గుడ్డిదో ఉండేది. చిన్నవాళ్ల ద్వేషాలకి ఏ ఆధారము లేదు. అది మానవ ప్రకృతి మీద ద్వేషంగా పరిణమించక తప్పదు. మానవత్వాన్ని నాశనం చేయక తప్పదు. వెంకాయమ్మకి పెళ్ళయి ఆమె కాపురానికి వెళ్ళిన తర్వాత కొద్ది కాలం పాటు జీవితం శాంతివంతంగా ఉన్నట్టుగా అనిపించింది, కానీ అది రాజకీయవేత్తలు చెప్పినట్టు శ్మశాన శాంతి. వెంకాయమ్మ మామగారు చాలా ఏళ్ల క్రితమే పోయారు. ఆ ఇంటి ఆవరణలో ఆమె అత్తగారిదే రాజ్యం. ఆవిడతో ఎవరో వాదించడానికి లేదు, ఎదురు మాట అంటానికి కూడా లేదు. ఆవిడకి ఎవరి మీదన్నా ఆగ్రహం వస్తే ఆ పూట వాళ్ళు తిండి తినరాదు. ఆవిడ ఏ కోడలనన్నా పిలిచి 100 బిందెలు తోడు అంటే తోడవలసిందే. ఎక్కడా పొయ్యటానికి లేకపోతే పారబోయాల్సిందే, కానీ తోటం మానరాదు. ఆవిడ ఏ కొడుకునన్నా పిలిచి నీ పెళ్ళాన్ని 10 దెబ్బలు కొట్టు అంటే వాడు కొట్టవలసిందే, చావాల్సిందే. ఎందుకు, ఏం చేసింది అంటానికి వీల్లేదు. మొదట్లో వెంకాయమ్మ తన కళ్ళను చెవులను నమ్మలేకపోయింది. ఇదంతా ఒక ఆటలాగా, అందులో తనకేమీ భాగం లేనట్టుగా, తాను మాత్రం ప్రేక్షకురాలైనట్టుగా భావించింది. తన అత్తగారు 100 బిందెలు తోడమని, తోడలేనని చేతుల బొబ్బలు ఊదుకున్నందుకు తన భర్త చేత 10 దెబ్బలు కొట్టించడం జరిగాక ఈ భావన పోయింది ఆమెకి. యథార్థమైనంత మాత్రం చేత ప్రతిదీ సహజం కానవసరం లేదు. తన అత్తగారి ప్రవర్తన, మిగిలిన వాళ్ళు ఆవిడ పైత్యాన్ని సహించి శిరస వహించడం వెంకాయమ్మకు అమిత అసహజంగా తోచింది. చదువుకున్న మగాళ్ళు కూడా ఈ పిచ్చి ముండ మాటలు ఎందుకంటారు? వాళ్ళకి యావజ్జీవ ఖైదెందుకు? తల్లి అని భక్త్యా, లేక ఆవిడ పేర ఆస్తుందని గౌరవమా? ఈ తరం వాళ్లలో వెంకాయమ్మ బాగా తెలియగలదని చెప్పాలి. ఎంత కీచులు ఆడుకున్నా తన పుట్టింటి వాళ్ళు మెట్టినింటి వాళ్ళకన్నా చాలా నాగరికులని వెంకాయమ్మ సులభంగానే గ్రహించింది. తన అత్తగారు కొంతకాలానికి చచ్చిపోయింది. ఇకనైనా పరిస్థితులు మారతాయి అనుకుంది. పరిస్థితులు మారాయి, కానీ వెంకాయమ్మ మొగుడు మానవత్వం సంపాదించలేదు. మానవత్వం తాలూకా బీజాలు అతనిలో ఏనాడో తల్లి పుణ్యాన నాశనం అయిపోయినాయి. తల్లి ఆత్మక శాంతి కలగలందులకు వెంకాయమ్మను అతను రోజు కారణం లేకుండానే చావుగొట్టేవాడు. అది వరలో మొగుడు అత్తగారి చేతిలో పనిముట్టల్లే కనిపించడం వల్ల ఆమెకి ఎప్పుడూ అతని మీద అట్టే కోపం రాలేదు. ఇప్పుడు కోపం, అసహ్యం కూడా కలిగాయి. ఈ దశలోనే ఇద్దరు పిల్లల తల్లి ఉండి వెంకాయమ్మ గాడి తప్పి ప్రేమ అంటే ఎలా ఉంటుందో ఇతరత్రా తెలుసుకుంది. కానీ ఈ రహస్య ప్రణయం కొద్ది కాలమే సాగి వెంకాయమ్మ ప్రతిష్ట పాడు కాకుండా అంతమైంది. అదే ఆమెకు మానసికంగా చాలా మేలు చేసింది. సరిగా ఆ సమయానికి ఎవరో ఒకరు ఆమె హృదయంలో ప్రేమ రగల్చకపోతే ఆమె హృదయం శాశ్వతంగా శుష్కించిపోయి ఉండును. ఈ అనుభవం ఫలితంగా ఆమెకు తన కొడుకు మీద, కూతురు మీద అనురాగం పెరిగింది. జీవితం మీద కొంత ఆశ కూడా కలిగింది. వెంకాయమ్మ మొగుడు పెద్ద కష్టజీవి కాదు. ఎవరో పొలాలు పండించి కుమ్మరిస్తే దాంతో కాలక్షేపం చేసేవాడు. అయినప్పటికీ పట్టణవాసాలలోని కష్టజీవుల మాదిరిగానే జీవితాన్ని మరిచిపోవటానికి తాగుడు అలవాటు చేసుకున్నాడు. అంతులేని కష్టం పాఠకుల మనస్సులను ఎలా సంక్షోభింపజేస్తుందో
లోతు లేని అజ్ఞానం అతని మనస్సును అదేవిధంగా క్షోభింపచేసి పలాయనం కోరింది. అట్టే శ్రమ లేకుండా డబ్బు సంపాదించడానికి అతను చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. పైపెచ్చు ఉన్నది కూడా ఊడ్చిపెట్టుకుపోయింది. తల్లి ఆస్తి ఏమో ఆడపిల్లలకు పోయింది. ఆవిడ ఆడించినట్టు ఆడిన కొడుకు కోడళ్ళకి వాళ్ళ పిల్లలకి పూచికి పుల్ల దక్కలేదు. ఇక వెంకాయమ్మ మొగుడు పోయేనాటికి ఆమె కొడుకు రమణయ్య 12 ఏళ్లవాడు, కూతురు సుభద్ర 8 ఏళ్లది. తను జన్మ ఎత్తిన 30 ఏళ్లకు వెంకాయమ్మకు మొగుడు పోగానే మనశ్శాంతి లభించినట్టు కనిపించింది. ఇప్పుడు తనకు ఇతరుల మూలంగా ఏ బాధ లేదు. పిల్లలిద్దరూ బుద్ధిమంతులు, ఇద్దరూ చదువుకుంటున్నారు. 7-8 ఎకరాల పొలం ఉంది. రైతు మంచివాడు. కానీ ఈ ఉన్న కాస్త మనశ్శాంతిని బాధ్యతలు హరించేశాయి. చుట్టపక్కాలతో, ముఖ్యంగా మొగుడు వైపు వాళ్లతో అకారణమైన పేచీలు రాకుండా, మళ్ళీ వాళ్ళు తనను మోసం చేయకుండా చూసుకోవాలి. ఇంటి పనులు చాలా భాగం రమణయ్య చేస్తాడు. కానీ పైవాళ్ల సహాయం లేకుండా జరగదు. తన మర్యాదకు భంగం రాకుండా మంచి మాటలతో ఇరుగు పొరుగు వాళ్ళ చేత పనులు చేయించుకోవాలి. పిల్లలకు కాస్త దగ్గు పడిశం వస్తే తనకు భగవంతుడు తప్ప మరే దిక్కు లేదనిపించేది. వెంకాయమ్మకు తనకేదైనా జబ్బు చేస్తే నేను పోతానేమో, ఈ పిల్లలేమవుతారో, వాళ్ళ మొహం ఎవరు చూస్తారనిపించేది. కానీ ఈ విధమైన బాధ్యతలు వెంకాయమ్మను నిజంగా బాధించలేదు. పైనుంచి పోరు లేకుండా ఉంటే స్వతంత్రంగా ఎంత బాధ్యత అయినా భరించవచ్చు. ఇది ప్రత్యేక వ్యక్తులకు, ప్రజలకు కూడా వర్తిస్తుంది. అంత మాత్రానికి మనిషికి మించిన బాధ్యతలు ఉండవని కాదు. సుభద్ర పెళ్ళొకటి వెంకాయమ్మను చాలా బాధిస్తోంది. తనని న్యాయంగా కోరదగిన కోరికలను అణుచుకునే స్వభావం గల వెంకాయమ్మ కూతురు పెళ్లి విషయంలో ఎన్నో గొంతిమ కోరికలు కోరసాగింది. సుభద్రకు వచ్చే మొగుడు అందరికీ నచ్చాలి. అందగాడుగా, చదువుకున్నవాడుగా, బుద్ధిమంతుడుగా, డబ్బున్నవాడుగా ఉండాలి. సుభద్ర అత్తగారు మంచివారై ఉండాలి. వాళ్ళు పెద్ద కట్నాలు అడగకూడదు. పెళ్ళికి ఏమీ ఖర్చు కాకూడదు. ఈ ఆఖరి కోరిక తప్ప మిగిలినవన్నీ కలిసి వచ్చిన సంబంధం వచ్చింది. వాళ్ళు సుభద్రను చూసి చేసుకుంటామన్నారు. వాళ్ళంతటా వాళ్ళు కట్నం ఎంత ఇమ్మని అడగలేదు. కానీ అవతల 3,000 కట్నం ఇస్తామంటూ సంబంధాలు ఉన్నాయి. కట్నాల కిందనే 3,000 పోసి పెళ్లి ఖర్చులకు ఇంకో 1,000 పోసి రమణయ్య అడుక్కు తినవలసిందే. ఇక సుభద్ర పెళ్లికి రమణయ్య బొట్టికాయగాడు. 15 ఏడు వచ్చింది. స్కూలు ఫైనల్ చదువుతున్నాడు. వెంకాయమ్మ కొడుకుని సలహా అడిగింది. ఖర్చు అయితే అందులే, మంచి సంబంధం చేద్దాం, మగవాణ్ణి బతకపోతానా అన్నాడు. వెంకాయమ్మ సంబంధం సిద్ధం చేసింది. పెళ్లివారు 1,116 రొక్కం, మిగిలిన లాంఛనాల కింద, వచ్చిన వారి బట్టల కింద మరో 1000 తీసుకోవడానికి అంగీకరించారు. ఈ పెళ్లి నిశ్చయించి వెంకాయమ్మ బంధువుల విమర్శకు గురైంది. ముఖ్యంగా ఆమె మొగుడు వైపు వాళ్ళు. మా వంశానికి చెందిన పొలం కాస్త లోకుల పాలు చేస్తున్నావు, మా తాత ముత్తాతలు అనుభవించిన ఆస్తి అన్నారు. వెంకాయమ్మకు అభిమానం వచ్చింది. సుభద్ర పెళ్లికి అవసరమైన 3,000 పొలం తాకట్టు పెట్టి రూపాయి వడ్డీకి సంపాదించింది. పొలం మీద వచ్చేదాంతో ఏనాటికైనా అసలు వాయిదాలు చెల్లుబడవా, రమణయ్య సంపాదించడా అని ఆమె ధైర్యం. ఏమైనా సరే పొలంలో 1 సెంటు కూడా అమ్మరాదని ఆమె ప్రతిజ్ఞ. ఇక ఈ ప్రతిజ్ఞ చెల్లల. రమణయ్య మేజర్ కాగానే 4 ఎకరాలు అమ్మి వడ్డీతో సహా ఈ బాకీ తీర్చేశాడు. అప్పుడే అతని భార్య కూడా కాపురానికి వచ్చేసింది. అతనికి ఉద్యోగం మాత్రం నిలకడగా దొరకలేదు. నెలకు 25 రూపాయలు సంపాదించడానికి నానా హైరాణ పడాల్సి వచ్చింది. అతని దరిద్రం కవులు కీర్తించేది, చిత్రకారులు చిత్రించేది కాదు. అది ఆకర్షరహితమై గాయం కలగనీయకుండా తగిలిన దెబ్బ లాంటిది. 2 ఏళ్లకొకరు చొప్పున పిల్లలు పుట్టుకురాసాగారు. ఖర్చు జాస్తి అయిపోయింది. దానికి తగ్గ ఆర్జన లేదు. ఇంట్లో సరిగా తిండి గుడ్డ లేవు. మొదట్లో వెంకాయమ్మ దరిద్రాన్ని లక్ష్య పెట్టల. రమణయ్యని, కోడల్ని చూస్తుంటే వెంకాయమ్మకి ఏదో గొప్ప సంతృప్తి కలిగేది. ఈ తరం వాళ్ళు జీవితాన్ని మార్చేశారు. రమణయ్య భార్య జానకి తన కాలం నాటి కోడలు కాదు. తనను రమణయ్య ఎలా చూసేవాడో జానకి అలాగే చూసేది. రమణయ్య కూడా తన కాలం నాటి భర్త కాదు. జానకిని బిడియం లేకుండా ఆపేక్షతో చూసేవాడు. నువ్వు ఆడదానివి, నిన్ను మనిషల్లే చూడవలసిన అవసరం లేదన్నట్టు ఎప్పుడూ పెళ్ళాంతో మాట్లాడేవాడు కాదు. ఇంకా కొంతకాలానికైనా మొగుళ్ళంతా పెళ్ళాలని ఇలాగే చూస్తారు కాబోలు, ఎంత మంచి రోజులు అనుకునేది వెంకాయమ్మ. ఏ మనిషిలో కానీ అటువంటి ఆశలు కలిగించే శక్తులు తప్పక అభ్యుదయ శక్తులే. కానీ ప్రత్యక్ష దరిద్రం ఇటువంటి సంతృప్తిని ఎంతో కాలం దక్కనివ్వదు. ఒక్కొక్క ఏడే, ఒక్కొక్క నెలే, ఒక్కొక్క వారమే, ఒక్కొక్క రోజే యుగంగా గడవసాగింది. దారిద్ర్యం మనుషుల మంచితనాన్ని మన్నించదు. వాటిని మన్నించే మానవులు దారిద్ర్యాన్ని నాశనం చేయడానికి పూనుకోవాలి. మంచితనం మీద, సంస్కారం మీద అభిమానం ఉన్నవాళ్ళు దారిద్ర్యం పట్ల ఉపేక్ష వహిస్తే దారిద్ర్యం మంచితనాన్ని, సంస్కారాన్ని నాశనం చేసి తీరుతుంది. ఇక మాతో ఎందుకమ్మా నువ్వు కూడా ఈ కష్టాలు పట్టడం, నువ్వు సుభద్ర దగ్గరికి పోయి ఉండు, శ్రీహర్రావు పని బాగుంది,
అతని వైద్యం బాగానే సాగుతోంది, నెల నెల 1000-1500 బ్యాంకులో వేస్తున్నట్ట అని రమణయ్య తల్లిని ప్రయాణం చేయించాడు. వెంకాయమ్మ కూతురు దగ్గరికి వచ్చింది. చాలాసేపు నీటిలో మునిగుండి ఉక్కిరిబిక్కిరవుతున్న మనిషి బయటకు వచ్చినట్టయింది. ఇక్కడ దరిద్రం లేదు, లక్ష్మి తాండవం ఆడుతోంది. సుభద్ర పూర్వజన్మ సుకృతం. ఏ పెట్టి తీసినా 10 రూపాయల నోట్లే. ఇనపెట్టిలో 1000 రూపాయలకు తక్కువ ఏనాడు ఉండవు. బీదవాళ్లల్లే కనిపించేవాళ్ళు కూడా డాక్టర్ దర్శనం చేసుకుని ఆయన చేత కసిరించుకుని 5 రూపాయల నోట్లు 10 రూపాయల నోట్లు చేతిలో పెట్టిపోతూ ఉంటారు. రోజు ఇట్లాగే సాగుతోంది. రేపు 10 రూపాయల నోటు రాదేమో అనే భయం లేదు, రాకపోతే ఇబ్బంది లేదు. సుభద్ర ఒంటి నిండా బంగారపు తొడుగు. సుభద్ర కూతురికి ఉన్నాయి 1000 రూపాయల నగలు, బొమ్మలు, తోపుడు బళ్ళు, వెండి గిన్నెలు, బంగారు గిన్నెలోను. ఒక వారం పాటు వెంకాయమ్మకు తన కొడుకు జీవితం జ్ఞాపకమే రాలా. కానీ ఈ ఇంట్లో తనకున్న స్థానం నౌకర్లకు ఉన్నటువంటిదేనని వెంకాయమ్మకు త్వరలోనే తెలిసిపోయింది. ఇంటికొచ్చే గొప్ప వాళ్ళతో తాను మాట్లాడరాదు, ఇంట్లో పని వాళ్లకు తన పనులు చెప్పరాదు. మొగుడు పెళ్ళం ఎక్కడికి బయలుదేరినా తన పిలవరు. సుభద్ర తనతో మాట్లాడేటప్పుడు నౌకర్లతో మాట్లాడిన దానికన్నా కూడా అసహ్యంగా మాట్లాడుతుంది. నౌకర్లు కోపం వస్తే పని మానేసిపోవచ్చు. ఎవరో సుభద్రని అడిగారు, ఆవిడ మీ అత్తగారా అండి అని. ఈ ఇంట్లో జరిగే వృధా ఖర్చు చూసి కొడుకు పడుతున్న పాటలు జ్ఞాపకం వచ్చి వెంకాయమ్మ కన్నీటి పర్యంతమైంది. ఈ దుబారా ఖర్చులో సగం ఉంటే 4వ వంతుంటే రమణయ్య జీవితం హాయిగా వెళ్ళిపోను. ఎందుకీ వ్యత్యాసం? ఎవరు చెప్తారు? ఎలా అర్థమవుతుంది? నోరు కట్టుకోలేక వెంకాయమ్మ ఒకనాడు కూతురుని అడిగింది, నీ దగ్గర ఎప్పుడన్నా కాస్త డబ్బు మిగిలితే అన్నయ్యకి పంపించరాదటే అని. నాకు అటువంటి పనులు నాకు అసహ్యం. మా ఆయనకి తెలియకుండా నేను ఒక్క కాని ఖర్చు చేయను. అన్నయ్యకి కావాల్సిస్తే ఆయన అడగరాదు, నామోషియా అన్నది సుభద్ర. సుభద్ర హృదయం లేని మనిషి కాదు. కూతురు మీద ఎంతో ఆపేక్ష, డబ్బుకు దారిద్ర్యం మీద గల నిర్లక్ష్యమే సుభద్రలో కనిపిస్తోంది. ఇక ఆ రోజు డాక్టర్ శ్రీహరిరావు ఇంట్లో విందు. సుభద్ర పుట్టినరోజు. ఎంతెంత గొప్పవాళ్ళు వస్తున్నారు. పెద్ద ఎత్తున వంట సాగుతోంది. మణుగుల కొద్దీ కూరలు, గుండిగలతో అన్నం. ఆ రోజే వచ్చింది రమణయ్య దగ్గర నుంచి ఉత్తరం. జానకి 3 రోజుల నుంచి మంచం పట్టింది. డాక్టర్లకు చూపమంటారు. దేనికి? తినటానికి తిండి లేక మాడే మనిషికి మందులు ఎందుకు? ఇవాళ రేపు అందరం మంచం ఎక్కడానికి సిద్ధంగానే ఉన్నాం. ఎంత కష్టమైనా ప్రత్యక్షంగా భరించడం కన్నా పరోక్షంగా సహించడం చాలా కష్టం. ఈ ఉత్తరం చూడగానే వెంకాయమ్మ కాళ్ళు చేతులు వణికి శరీరం చల్లబడ్డట్టయింది. ఇటువంటి పరిస్థితులు అదివరలో వెంకాయమ్మ చూస్తుండగా చాలాసార్లు జరిగాయి. ఈ ఉత్తరం రాసిన మరో గంటకి రమణయ్య ఎవరి దగ్గరైనా 2 రూపాయలు బదులు పుచ్చుకొని ఉండొచ్చు. కానీ ఈ విషయం వెంకాయమ్మకి ఎట్లా తట్టుతుంది? ఆమె ఉత్తరం పట్టుకుని సుభద్ర దగ్గరికి పోయి, అన్నయ్య ఉత్తరం రాశాడే అంది. భూభారం అంతా మోస్తున్నంత విసుగుతో సుభద్ర, ఇప్పుడు ఏమిటమ్మా, తర్వాత సావకాశంగా చూడకూడదు అంటూ అర్జెంటు పని మీద వెళ్ళిపోయింది. ఆ రాత్రి భోజనాదులు అయ్యాయి. విస్తళ్ళలో ఎవరి చిత్తం వచ్చినంత వారు పారేశారు. కొడుకు దగ్గర నుంచి ఉత్తరం వచ్చిన తర్వాత వెంకాయమ్మ గుక్కెడు మంచినీళ్ళు తాగల. అందరి భోజనాలు అయ్యి పని వాళ్ళు వెళ్ళిపోయేసరికి రాత్రి 11 అయింది. వెంకాయమ్మ ఇంకా భోజనం చేయలేదు. భోంచేసావా అని అడిగిన వారు కూడా లేరు. వెంకాయమ్మ వంటింట్లోకి వెళ్ళింది. ఇంకో సమారాధనకు సరిపోయే పదార్థాలు మిగిలిపోయాయి. ఒక అరిటాకు వేసుకుని పట్టెడన్నం పెట్టుకుని భోజనానికి కూర్చుంది. ముద్ద దిగలేదు. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు అంటూ బలవంతాన 2 ముద్దలు మింగిందో లేదో వాంతి అయిపోయింది. వెంకాయమ్మకి ఏదో గొప్ప ఆలోచన తట్టింది. ఓ పెద్ద గిన్నె తీసి దాని నిండా అన్నము, కూరలు, పిండి వంటలు, పచ్చళ్ళు కుక్కి పెట్టింది. దానిపైన ఆకు కప్పి వాసన కట్టింది. అది పట్టుకుని అర్ధరాత్రి వేళ బయలుదేరింది కొడుకింటికి. అదండి కథ. చూసారా? ఏ తల్లి అయినా ఓ కొడుకు కానీ కూతురు కానీ ఎవరు బాధపడుతున్నా సరే సహజంగా తల్లి హృదయం అవుతుంది, ఉప్పొంగుతుంది. ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళ కోసం అని చెప్పని. ఆ విధంగానే ఆ కొడుకు ఫ్యామిలీకి, ఆ కొడుకు కుటుంబానికి ఇంత అన్నం పెడదామని రాత్రిపూట బయలుదేరింది. అన్నం అవి దొంగతనం చేసి తీసుకెళ్తూ. దొంగతనం అని అనకూడదనుకోండి, కానీ ఆడపిల్ల ఇల్లు కదా, మరి తల్లి అలా పట్టుకురాకూడదు కదా ఆడపిల్లకు కూడా చెప్పకుండా. సో ఆ రకంగా అనవలసి వచ్చింది. ఏది ఏమైనా తల్లి హృదయం ఎక్కడైనా మారదు, ఎందులోనూ మారదు. పిల్లలంటే పడి చచ్చిపోతుంది తల్లి హృదయం. అదే ఈ కథ కూడా అదే చెప్తోంది తార్కాణం మనకి. థ్యాంక్ యూ.